హాయ్! హలో ఐటీ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మన కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ దగ్గర శ్రీ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, పద్మావతి గార్ల కళ్యాణ మండపం ఉంది కదండీ! అందులో అయితే 3 ఎక్స్‌పో అనేది ఫస్ట్ టైమ్ అయితే మన కాకినాడలో ఎగ్జిబిషన్ పెట్టారండి. ఇదొచ్చేసి 3 డేస్ అయితే ఉంటుంది. 22, 23, 24 ఆగస్ట్ అనమాట. 24 లాస్ట్ డే అండ్ సండే వచ్చిందండి. ఈ ఎగ్జిబిషన్‌లో మనము ఫర్నిచర్ అయితే చూడొచ్చండి. ఫర్నిచరు అలాగే ఫ్యాషన్ మనకి లేడీస్‌కి సంబంధించిన జ్యువెలరీ, హెయిర్ క్లిప్స్ ఇటువంటివి అనమాట. అలాగే ఫుడ్ ఐటెమ్స్ కూడా అయితే పెట్టారండి. ఈ 3 అయితే మనము ఈ ఎక్స్‌పోలో అయితే చూసేయొచ్చనమాట. మన కాకినాడ వాళ్ళు ఇంకా 2 డేస్ అయితే ఉందండి. ఒకవేళ వెళ్ళాలి, చూడాలి అనుకుంటే గనక ఒకసారి అయితే చూసేయండి వెళ్ళి. ఒక పర్సన్‌కి 50 రూపీస్ అయితే పే చేయాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పే చేసేసి లోపలికైతే వెళ్ళిపోవచ్చండి. మీకు అయితే క్లియర్‌గా అర్థమవ్వడానికి నేను చూపిస్తున్నాను. ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు క్లియర్‌గా. ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి చూపించేస్తున్నాను. చూసేయండి. లోపలికైతే వచ్చేసాం మనము. ఇక్కడ లోపలొచ్చేసి ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఇక్కడొచ్చేసి రైస్ ఉన్నాయన్నమాట. ఒకసారి లైన్‌గా చూపిచ్చేస్తున్నాను. చూసేయండి ఒకసారి ఏమేమి ఉన్నాయో లోపల అనేది. నేను ఆల్రెడీ చెప్పానండి. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే పే చేయాలి 1 హెడ్‌కి. ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళు మనకి టేస్టింగ్ చేసిన తర్వాత తీసుకొచ్చనైతే చెప్తున్నారనమాట. మనం టేస్ట్ చేయొచ్చు అక్కడ. మనకి నచ్చితే తీసుకోవచ్చు. ప్రతి ద బోర్డు మీకైతే చూపించడానికే ప్రయత్నిస్తున్నాను నేను. చూసేయండి ఏమేమున్నాయో. మొత్తం ఈ హాల్ అంతా అయితే ఫుల్ అయిపోయిందనమాట. ఈ రోజే స్టార్ట్ అయిందండి. 22 ఈ రోజైతే స్టార్ట్ అయింది. ఇంకా 2 డేస్ అయితే ఉంది. మన ఇంట్లో డెకో ఐటెమ్స్ కూడా భలే ఉన్నాయయితే ఇక్కడ. ఇప్పటికే చాలా జనమైతే వస్తున్నారండి తెలుసుకున్న వాళ్ళైతే. తక్కువ ప్రైజెస్‌లో ఉన్నాయని చెప్పి చాలామంది షాప్ అయితే చేస్తున్నారు. ఇక్కడ సోఫా సెట్స్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ ఎక్కువైతే తీసుకుంటున్నారు. మొత్తం ఏ టు జెడ్ నేను మీకైతే షేర్ చేస్తున్నాను. ఏమేం పెట్టారో అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా నేను మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూసేయండి చివరి వరకు.
అప్పుడు అర్థమవుతుందన్నమాట ఏమేమి ఉన్నాయా అనేది. మనం బయట షాపుల కన్నా ఇక్కడైతే రేట్లు ఎక్కువ ఉంటాయి అనుకుంటారండి. కానీ ఇక్కడ ఎందుకో తగ్గించైతే ఇస్తున్నారు. రేట్లయితే తక్కువే ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళు కొన్నప్పుడైతే నేను చూసాననమాట. ఈ కృష్ణుడు, రాధ విగ్రహాలైతే చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా అలాగే ఉన్నాయవి. చూసారు కదండీ! మొత్తం చుట్టూ అయితే చూపిచ్చేసాను. ఏమేం షాప్స్ ఉన్నాయి అనేది. ఒకవేళ చూడకపోతే ఒకసారి బ్యాక్‌కెళ్ళి ఒకసారి చూడండి. ఇవి చూసారు కదా! ఇవి క్వాలిటీ సోఫా సెట్స్ అండ్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయన్నమాట. మీకు ప్రతీదీ క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇంపార్టెంట్ సోఫాస్ అన్నమాట. మళ్ళీ ఒకసారి అయితే రిపీట్ చేస్తున్నాను చూసేయండి. ఈ ఎగ్జిబిషన్‌లో మనకి ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. అలాగే ఫర్నిచర్ ఉంటుంది. అలాగే మనకి లేడీస్‌కి సంబంధించిన ఫ్యాషన్ కూడా ఉంటుందండి. ఇక్కడ అరకు వ్యాలీ నుండి కాఫీ అంటండి. చాలా టేస్టీగా అయితే ఉంది. మేమైతే తీసుకున్నాము. మనకి లేడీస్‌కి సంబంధించిన ఫ్యాషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. నెక్లెస్‌లవి, రింగ్స్ ఉన్నవి, ఇయర్ రింగ్స్ ఉన్నవి, అలాగే బ్లాక్ బీడ్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా అలాగే ఉందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒక్కసారి మళ్ళీ స్టార్టింగ్ నుండి మొత్తం హాల్ అంతా చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసేయండి. 50% ఆఫ్‌తో అయితే ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు కావాలి అంటే ఒకసారొచ్చి చూడండి. ఇక్కడొచ్చేసి రోటీ మేకర్ ఉందన్నమాట. ఇది 3000కి అయితే ఇస్తున్నారండి. సో, గుడ్ క్వాలిటీ అన్నమాట. ఎందుకంటే చాలా మంది తీసుకున్నారు. నేనుండగానే ఒక 5, 6 అనేవి సేల్ అయిపోయినాయన్నమాట. నేను దగ్గరుండి చూసాను ఇదేంటా అనేది. చాలా మంచిగా వర్క్ అవుతుంది. వాళ్ళు మనం కొని వాళ్ళకి ఫోన్ నంబర్ ఇచ్చేసి మనం ఇంటికెళ్ళిపోతే రేపు వాళ్ళు మన ఇంటికొచ్చి మనతో ఆ ఫుడ్ ఐటెమ్ చేయిస్తారంటండి దాని మీద. అంటే చాలా మందికి తెలీదు కదా! వాళ్ళు మనకి ఇంటికి వచ్చి నేర్పిస్తారంటండి. 3000 అయితే తీసుకుంటున్నారు మేకర్‌కి. చాలా యూజ్‌ఫుల్ అని అయితే అందరూ అంటున్నారండి. చాలామంది తీసుకున్నారు కూడా నా ఎదురుగుండా.
చాలా తక్కువకొస్తుంది. బయటైతే ఇంకా ఎక్కువున్నది అనైతే వాళ్ళు చెప్పారు. సో, మీరు ఒకవేళ వెళితే చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. చూసారు కదండీ! ఫైనల్లీ ఎగ్ మెషిన్ అయితే ఇదన్నమాట. మీకు షేర్ చేయడానికైతే నేను ఫుల్ వీడియో అయితే తీశాను. ఒకవేళ మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇంకా 2 డేస్ అయితే టైం ఉందండి. ఓన్లీ సాటర్‌డే అండ్ సండే అన్నమాట. 23, 24 అండి. 3 డేస్ అయితే పెట్టారు. 22, 23, 24 అన్నమాట. ఈరోజైతే అయిపోయింది కాబట్టి ఇంకా రేపు, ఎల్లుండి అయితే ఉందన్నమాట. సాటర్‌డే, సండే కూడా ఉంటుందన్నమాట. 3 డేసే ఉంటుందండి ఎగ్ మెషిను. ఇక్కడ కాఫీ కూడా సూపర్ ఉంది. అందరూ ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ ఐటెమ్ ఏదైనా సరే ఫస్ట్ టేస్ట్ చేసి అప్పుడు మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి అని అయితే చెప్తున్నారండి. మనం ఫస్ట్ టేస్ట్ చేసి ఒకవేళ మనకు నచ్చితేనే తీసుకువెళ్ళాలి. వాళ్ళంత ఇబ్బంది ఏం పెట్టట్లేదన్నమాట. టేస్ట్ అయితే చేయమని అయితే ఫస్టే చెప్తున్నారు. వెజిటేబుల్ పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా అదే మాట అన్నారండి. వాళ్ళు రైస్‌తో టేస్ట్ చేసి మీకు నచ్చితే తీసుకెళ్ళండి అని అయితే చెప్తున్నారనమాట. ఫైనలీ ఎగ్ మెషిన్ మొత్తం అయితే నేను షూట్ చేసేసాను. ఫర్నిచర్ అయితే మంచి క్వాలిటీ ఫర్నిచర్ అండి. చాలా బాగుంది. నాకు ఈ రాధాకృష్ణులు చాలా నచ్చింది. 65,000 ఎంతో చెప్పారండి. ఆ ఫస్ట్‌దైతే 1,20,000 ఎంతో చెప్పారనమాట. నాకైతే ఈ విగ్రహాలు చాలా నచ్చినియండి. ఇంకా మనకి లేడీస్‌కి సంబంధించిన క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ టోటల్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనము ఏం తీసుకోవాలన్నా సరే మనకు నచ్చింది మనం తీసుకోవచ్చండి. ఫైనలీ ఎగ్జిబిషన్ మొత్తం చూపించేసాను ఇంకా. ఫర్నిచర్, ఫ్యాషన్, ఫుడ్ 3 ఒకే చోట ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం అయితే వీళ్ళు మన కాకినాడలో పెట్టారంటండి. ఇంకా 2 డేస్ అయితే టైం ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒక పర్సన్‌కి 50 రూపీస్ పే చేసి ఎంట్రీ టికెట్ అయితే పే చేసి మీరు లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే టికెట్ తీసుకొని మనం లోపలికైతే వెళ్ళాలండి. ఇంకా నేను బయటకైతే వెళ్ళిపోతున్నాను. మొత్తం చూసారు కదా! ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ యొక్క ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోండి. అలాగే బయటొచ్చేసి ఇలా బైక్స్ అండ్ కార్ కూడా పెట్టారనమాట. ఈ బైక్ చూడండి చాలా బావుంది కదా! తీ ఈ బైక్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే కార్లు కూడా పెట్టారండి. చూసారు కదా! ఇదే ఫ్రెండ్స్
2023 ఎక్స్పో ఎగ్జిబిషన్ మన నాగమల్లి తోట జంక్షన్ దగ్గర 22, 23, 24 3 డేస్ అయితే ఉంటుందన్నమాట. 24 అండ్ లాస్ట్ డే. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, చూడండి. ఒక పర్సన్కి 50 రూపీస్ అయితే పే చేసేసి లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ అప్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకి వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.